శివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. గంటలోపే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపట్టే పరిస్థితి. మనతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మొత్తానికి సామాన్య భక్తులకు ఇంత త్వరితగతిన దర్శన భాగ్యం కనిపిస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నా దృష్టిలో సామాన్య భక్తుడైనా సీఎం అయినా ఒకటే, ఇద్దరికి ఒకటే రకంగా చేయాలి. ఆలోచన ఎట్లా చేయాలా అనేది ఆలోచన చేశాం. ఈ 45 రోజుల నుంచి నిజంగా నిద్ర లేకుండా ఏ రకంగా మన ఇంట్లో సొంత బిడ్డ పెళ్లి చేస్తామో ఆ రకంగా చేయాలని చెప్పి ఆలోచనతో ముందే ప్లానింగ్ చేసుకొని మొత్తము పూలు కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, ఈ సామాన్య భక్తులకి ఎలా చేయాలనేది నిజంగా కష్టంగా ఉండింది. భక్తుడు అనేటువంటి లాస్ట్ చూస్తే ఎప్పుడు చరిత్రలో చూస్తే 1 అవర్ మినిమం టు 1.5 hour, దీన్ని హాఫ్ అన్ అవర్ ఎట్ట తేవాలా అన్న ఆలోచనలో 50 రూపాయల టికెట్ తీసేసి అయిపోలే. సింపుల్ క్యాల్కులేషన్. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. గేట్ 1, గేట్ 2లో 2 ఫ్రీ లైన్లు పెట్టినాం. గేట్ 3 200, గేట్ 4లో 500. ఈ చిన్న ఆలోచన వల్ల ఏంటంటే మొత్తం అసలు ఫ్రీగా పోతున్నారు. ఖాళీ టెంపుల్ కూడా ఖాళీ కనిపిస్తుంది. ఎందుకు? హ్యాపీగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నారు. ఇంక ఎప్పుడు ప్రసాదాలు ఇస్తున్నాం, అమ్మవారి సారి ఇస్తా ఉన్నాం, ఆడవాళ్ళకి గాజులు కావచ్చు, కుంకుమ కావచ్చు, జాకెట్ అవన్నీ పెట్టిస్తాం. ఇవన్నీ కూడా ఒక పెనుమార్పు. ఈవెన్ ఫేస్ లిఫ్ట్ చేసాం కాళహస్తిని. మీరు వస్తే చూసుంటారు. ఇన్ని రోజులు మీరు ఉన్నారు ఇక్కడ ఛానల్ వాళ్ళు, ఎప్పుడు చూసారు ఈ రకంగా నీట్గా. సో ఇవన్నీ కూడా శానిటైజేషన్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా టీం వర్క్ చేసాం. బ్రహ్మాండంగా వచ్చింది. ముఖ్యంగా సీఎం గారి ఆదేశాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పారు, లోకేష్ గారు ఎలాంటి మీకు సూచనలు చేశారు? ఇక్కడ సీఎం గారు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయండి. ఎందుకంటే ఉన్న దాంట్లో ద బెస్ట్ ఎట్ట చేయాలని ఆలోచన. అదే రకంగా మేము యాజ్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ విల్ బి సేమ్ వే. ఆయన ఆలోచనల మేరకు మమ్మల్ని ట్రైన్ చేశారు. ఆ ట్రైనింగ్కి నిదర్శనం ఎంత. చిన్న ఆలోచన చేసి మార్పు చేస్తే పర్సనల్ ఇంట్రెస్ట్ పెడితే నాకు ఎంతసేపు ఉండాల్సిన అవసరం. ఇక్కడే కూర్చున్నాం, నిలబడుకున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ మంచిగా చెడ్డ కనుక్కుంటున్నాం. ఒక భక్తుడు అన్నాడు ఆవిడ ఫ్యాన్ ఉంటే బాగుంటుంది, అక్కడ 5 నిమిషాలు ఫ్యాన్ పెట్టించాడు. అలాంటి చిన్న చిన్న మార్పులు ఉండి దగ్గర ఉండి చేసుకుంటా పోతా ఉంటే బ్రహ్మాండంగా 100% ఎవరు ఇవ్వలేరు. ఆ 80% 90% ఇస్తే చాలా గొప్ప. కాబట్టి ఐ ఫీల్ దట్ వీ హావ్ గివెన్ దట్ 90% సాటిస్ఫాక్షన్ టు ఆల్ ద భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండం జరుగుతాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రోడ్ వైడింగ్ పనులు చేపట్టారు. ఎక్కడ కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి ఎప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేశారు అన్న? ఆల్మోస్ట్ ఇట్స్ బిన్ 2 months అన్న అయింది. అందరూ రిక్వెస్ట్ చేసాం. నేనే షాపులకైతే నేను దండం పెట్టుకొని కాలు పట్టిన పని చేశా. అయ్యా నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నాకు ఓటేసి గెలిపించినావు, కానీ పబ్లిక్కి ఇది ఒక చూపించాలి. మనం చేయాలంటే పాపం వాళ్ళే స్వచ్ఛందంగా ఓకే అని ఒప్పుకొని వాళ్ళు కొంచెం కాంపన్సేషన్ ఇచ్చినాము. ఆ తర్వాత అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు తెలిస్తే వే అన్న అందరితో పాటు కూర్చొని తింటా ఉంటే ఏడ మారుతాయి. ఇంకెవరు జీతాలు మారవు, అన్ని నెలల కాలం పెట్టే ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయాలా, బయట రావాలా, కష్టపడాలా, మనం అనేది చూపించాం. చదువుకున్నాడు ఏం చేయొచ్చు అనేది ఈరోజు మీకు చేసి చూపించాం. దీనికన్నా ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా బాగా చేస్తాం, బ్రహ్మాండం. దీనికన్నా బాగా చేస్తాం ఇంకా వచ్చే రోజులు. మొత్తానికి సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడ కానీ చిన్నపాటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వారి సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.